దాసరి కిరణ్ గారు చెప్పినటువంటి విషయము ఆయన అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆ పాయింట్ ఉమ్, అది అర్థమైంది నాకు. ఉమ్, ఎందుకంటే మళ్ళీ అర్థం కాకపోతే మాట్లాడితే మళ్ళీ ఇది కిరణ్ గారు ఒప్పుకోరు కాబట్టి ఉమ్, ఎవరైతే వా- హరిహర వీరమల్లు కానీ లేకపోతే జనసేన కానీ లేదా మిగతా ఏదైతే మిమ్మల్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తారో దానికి ప్రతి దాడి చెయ్యండి, ఉమ్, అటాక్. మీరెందుకు బాధపడటం అనేటువంటి అంశాన్ని చెప్పారు. అంతే తప్ప ఇది భౌతిక దాడి కాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. దీనికి ఓకే. నేను ఒక మాట చెప్తాను. ఉమ్, నేను డిబేట్లో 1-2 డిబేట్లో టిఆర్పి పార్టీ పెట్టినటువంటి చిరంజీవి అవకాశవాద రాజకీయాలు చేసి ఉమ్, ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారు అని మాట్లాడిన నేపథ్యం ఒకటి. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా 2 మతాల మధ్య ఘర్షణలు పెట్టేటువంటి విధంగా ఆయన ఈ రోజున ఉమ్, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశాల మీద కొన్ని అంశాల మీద మాట్లాడిన నేపథ్యం. దీంతో జనసేన నాయకులు వాళ్ళ గ్రూపుల్లో నా నెంబర్ కూడా పెట్టి పేరు పెట్టి ఇతన్ని వేధించాలి, ఇతను తిట్టాలి అనేటువంటి దాని మీద వీళ్ళు పంపించారు. ఎవరు పంపించారో కూడా తెలుసు. వాళ్ళు ఆ విధంగా 2-3 రోజుల పాటు అండి ఒక్కొక్క దఫాలో ఉమ్, అంబనా బూతులు తిట్టేటువంటి వాళ్ళు వీళ్ళు మొత్తం ఇదనమాట. అయ్యో. అంటే అటాక్ అంటే ఏంటి? భౌతిక దాడా? అటాక్ అంటే ఇది దాడి. అంటే నేను ఒక అంశం మీద నా యొక్క అభిప్రాయాన్ని చెప్పాను. ఆ అభిప్రాయం తప్పైతే మీరు ప్రశ్నిస్తాం అని పార్టీ పెట్టి ఎవరైనా ప్రశ్నించవచ్చు. మేము మాత్రం ప్రజాస్వామికవాదులుగా పవన్ కళ్యాణ్నో లేకపోతే చిరంజీవినో లేకపోతే ఇంకోటి ప్రశ్నిస్తే మీరు తట్టుకోలేరా? ఉమ్, దీన్ని ఏమంటారు? నేనేమంటా అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి నువ్వు ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి నీ కార్యకర్తల్ని అటాక్ చేయమని ఏ అటాక్ అయితే ఏమైంది? నేను చెప్పిన ఇప్పుడు ఇదే అటాక్. ఇదేంటిది? సపోజ్ ఇది ఏ దశకు దారి తీస్తుంది? దీన్ని ఏమనాలి? అంటే భౌతిక దాడికి అంటే అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో మీకు ఇబ్బంది జరిగింది అంటున్నారు కదా, అలాంటి ఇబ్బందులకి ఇది దారి తీస్తుందంటారా? ఏది ఇబ్బందులకు దారి తీస్తండి. రేపొద్దున పవన్ కళ్యాణ్ ఈ విధంగా అటాక్ చేయమన్నాడు, అది సోషల్ మీడియాలో ఫోన్ చేసి తిట్టమన్నాడు, లేదా ఇంకోటి రేపొద్దు నుంచి ఇంకోటి వచ్చి దాడి చేస్తాడు ఏకంగా వచ్చి. పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత వాళ్ళు ఆగుతారా? ఇప్పుడు అందుకని నువ్వు ఏ స్థానంలో ఉన్నావు?